చిన్న చిన్న విషయాలకే పేరెంట్స్ సపోర్టు, టీచర్ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు ఖచ్చితంగా కావాలి. ఫస్ట్ ధైర్యం, సెకండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సూపర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక కాలు మొత్తానికి లేకపోయినా, ఇంకో కాలు ఇరిగిపోయినా, వెన్నుపూస దెబ్బతిన్నా, ఇంకో భుజం దెబ్బతిన్నా అని ఆమె మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని నేను ఎక్కగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది చూడు, అది ఆమెకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. మన మీద మనకు ఇంతవరకు కాన్ఫిడెంట్ ఉంది. ఆఫ్ కోర్స్ అందరికీ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ స్టూడెంట్స్, మంచి క్రియేటివిటీగా ఆలోచిస్తారు, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. మీ మీద మీకు అంత కాన్ఫిడెంట్ ఉంది. ఒకసారి మరి అది ఉందా లేదా మీది మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పడం కాదు, మీది మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఆ కాన్ఫిడెంట్ నాకు ఉందా లేదా. థర్డ్ డెడికేషన్. డెడికేషన్. 1 సంవత్సరంన్నర కాలంలోనే కాలు లేకపోయిన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది చూడు, ఆమె ప్రతి సెకండ్ ని ప్రతి నిమిషాన్ని ఎంత యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం అంత డెడికేషన్ తోటి మన వర్క్ మనం చేసుకుంటున్నామా? మనకు ఉన్న దొరికే ప్రతి నిమిషాన్ని మన లైఫ్ గురించి మనం ఆలోచిస్తున్నామా, మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అంత డెడికేషన్ తోటి, అంత సిన్సియర్ గా, అంత ప్రతి సెకండ్ ఆ రకంగా యూటిలైజ్ చేసుకుని అంత ప్రాక్టీస్ చేసింది కాబట్టి అక్కడెక్కడో మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద సిలిండర్ అయిపోయినా కానీ నేచరే ఆమె దగ్గరికి సిలిండర్ పంపించింది. అట్లనే మన వర్క్ కూడా మనం సిన్సియర్ గా చేసుకుంటూ పోయినాం అనుకో, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. దానికోసం మనకు కావాల్సిన మన కాళ్ళ దగ్గరికి రావట్లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అంటే మన వర్క్ మనం డెడికేషన్ తో చేయట్లేదని అర్థం, మన వర్క్ మనం సిన్సియర్ గా చేస్తలేమని అర్థం. ఈ రోజు నుండి అసలు మీరు ఎక్కడ ప్రాబ్లం అంటే మీకున్నటువంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది, మీకున్నటువంటి టైం ని మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం, ఆ వేస్ట్ చేసే టైం ని ఇంకా మనం యూటిలైజ్ చేసుకుంటే ఇంకేం కావచ్చు, ఇంకా కొత్తగా మనం ఏం చేయొచ్చు. ఇందాక సార్ ఫస్ట్ ఏం చెప్పారు, క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించండి అని చెప్పేసి క్రియేటివిటీగా ఆలోచించమని చెప్పారు. ఆలోచిస్తున్నారు, ఆ క్రియేటివిటీ టాలెంట్ ఉంది, ఇంకా కొత్తగా క్రియేటివిటీగా మనం ఏం చేయొచ్చు. మనం అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు అడిషనల్ నాలెడ్జ్ మన దగ్గర ఏముంది ఒక్కసారి మీది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అసలు ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. డైలీ నైట్, ఈ రోజు నుండి డైలీ నైట్ మీరు పడుకునే టైంలో, మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ ఈ టైంకి పడుకునే టైం వరకు అసలు ఈ రోజు నేను ఏం చేసినా అని చెప్పేసి ఒక బుక్ లో రాసుకోండి. మార్నింగ్ ఏ టైంకి 5కి లేచినవా, 6కి లేచినవా, 7కి లేచినవా, లేచినప్పటి నుండి పడుకునే వరకే నేను ఈ రోజు ఏం చేసినా అని చెప్పేసి ఒకసారి నోట్స్ రాసుకోండి. రాసుకుంటే దాంట్లో నువ్వు ఎక్కడ టైం వేస్ట్ చేసినావు, ఎక్కడ టైం పాస్ చేసినావు ఒక ఐడియా వస్తుంది నీకు. వచ్చినప్పుడు ఆ టైం వేస్ట్ చేయడం వల్ల ఏదైనా ఉందా, నాకు ఏదైనా ఫ్యూచర్ కి దేనికైనా యూజ్ అయిందా, మరి ఆ టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఆ టైంలో ఏది చేస్తే బాగుండు అని చెప్పేసి అది కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ సేమ్ నోట్స్ అట్నే ప్రిపేర్ చేసుకుంటామండి. అట్లా ఒక మినిమం ఒక 6 months మీరు అట్లా ట్రై చేసుకుంటుండ్రి. ఖచ్చితంగా మీ లైఫ్ లో చేంజ్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా? విత్ ఇన్ 20-21 days లో మీ చేంజ్ అనేది మీకు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. దాన్ని కంటిన్యూ ఒక 3 months నుండి 6 months వరకు అట్నే కంటిన్యూగా చేసుకుంటా పోతే ఈ 10 సంవత్సరాలు కూడా మీరు ఖచ్చితంగా అదే ఫాలో కాగలుగుతారు. ఆ రకంగా మనం ఫాలో అయితే ఆటోమేటిక్ గా మన లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి 100 మందిలో 100 మంది కూడా మొత్తం నిజామాబాద్ కాదు, టోటల్ తెలంగాణలోనే టాప్ 100 లో ఉండే అవకాశం ఉంది. ఏది మన టైం ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుని మన వర్క్ మనం చేసుకున్నప్పుడు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. సో ఈ రోజు నుండి మీకున్న టైం ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఏ రోజు ఏ టైంకి లేస్తున్నారో, ఏ టైం పడుకుంటున్నారో అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ప్రతిరోజు ఏం చేస్తున్నాం, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం, దేనికోసం వెయిట్ చేస్తున్నాం, అది ఒక్కసారి చెక్ చేసుకొని ఏ రోజు ఆ రోజు మీది మీరు చేంజ్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మేము మళ్ళీ వచ్చినప్పుడు ఈ రోజుకి ఆ రోజుకి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి, ఆ ఎక్స్ట్రా టైంలో నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏ రోజు అయితే రోజు వేస్ట్ చేసేటువంటి టైంలో కొత్తగా ఏం యాడ్ చేసుకున్నావు అవన్నీ కూడా మాకు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు దాన్ని ఇంకా ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటే ఇంకెంత బాగుంటాయని చెప్పేసి ఆ రోజు నెక్స్ట్ టాపిక్ లో మీకు ఒక మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసి దాన్ని ఏ రకంగా చేసుకుంటే బాగుంటది, ఏ విధంగా చదువుకోవాలి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో వస్తుంది. అప్పటి వరకు కూడా ఈ రోజు నుండి ఆ రోజు వరకు ప్రతి రోజు
దానికోసం ఒక సపరేట్ డైరీ కావచ్చు, లేదంటే ఒక నోట్బుక్ కావచ్చు, దాన్ని పెట్టుకొని ఆ ప్రతిరోజు టైం టేబుల్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేసినాం అనేది ప్రతి ఒక్కరు రాసుకుని రండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. లాస్ట్ ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఒక 6 మెంబర్స్ నుండి రైట్ కి పైనుండి కిందికి ఇంకొక ఫోల్డ్ చేయరు. పైనుండి కిందికి మళ్ళీ కింది నుండి పైకి ఒక ఫోల్డ్. కింది నుండి పైకి. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో, కింది సైడ్ కార్నర్ లో ఒక ముక్క చించి కింద పడేయరు. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక చిన్న ముక్క కడిగేసి కింద పడేయరు. కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వద్దు. పడేసిరా. ఇప్పుడు రైట్ నుండి లెఫ్ట్ కి ఫోల్డ్ చేయరు. మధ్యలో ఒక ముక్క కట్ చేసి కింద పడేయరు. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక ముక్క కట్ చేసి కింద పడేయరు. లెఫ్ట్ కార్నర్ లో పైన రైట్ సైడ్ ఒక చిన్న ముక్క కట్ చేసి కింద పడేయరు. ఇప్పుడు ఒక ఫోల్డ్ ఓపెన్ చేయరు. ఇప్పుడు కింది సైడ్ మిడిల్ లో ఒక ముక్క కట్ చేసి కింద పడేయరు. కింది సైడ్ మిడిల్ లో ఒక ముక్క కట్ చేసి కింద పడేయరు. ఓకే, ఇప్పుడు మీరందరూ కళ్ళు తెరిచి మీ పేపర్ ఓపెన్ చేయరు. మొత్తం సూపర్, ఓపెన్ చేయరు అందరు, టోటల్ ఓపెన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మీకు ఇప్పుడు అందరికి సేమ్ సైడ్ పేపర్ ఇచ్చిన కదా, అందరికి సేమ్ సైజ్ ఇచ్చిన కదా, సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కదా. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 9 మెంబర్స్ ఉన్నారు. ఈ 9 మెంబర్స్ లో అందరికి సేమ్ సైజ్ పేపర్ ఇచ్చిన, సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. ఆ 9 మెంబర్స్ లో ఏ ఇద్దరిది సేమ్ వచ్చినాయి ఒకసారి చెప్పండి. ఆమెది నువ్వు ముందుకురా, ఇట్రా. ఎవరు? శ్రీజ. ఇట్రా. ఇంకెవరిది? ఓపెన్ చేయరా. వాళ్ళిద్దరు సేమ్ ఉన్నాయా? ఎస్. ఇట్రా. వీళ్ళిద్దరి సేమ్ ఉన్నాయా? ఓకే, ఇది ఎంత పొడవు ఉంది? ఇది ఎంత సన్నం ఉంది? పోనీ ఇది ఎంత పెద్దగా ఉంది? ఇది ఎట్లుంది? సేమ్ ఎక్కడుంది? లేవు కదా. ఓకే, మీరు పేపర్లు అక్కడ పెట్టేసి వెళ్ళండి. అదా ఎవరిది సేమ్? ఎవరితోటి సేమ్ ఉంది? లేదు, ఎవరిది కూడా సేమ్ లేదు. ఓకే, మీరు పేపర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే, హలో. అందరికి సేమ్ సైజ్ పేపర్ ఇచ్చి సేమ్ సెక్షన్స్ ఇచ్చినాం. బట్ ఏ ఒక్కరిది కూడా డిఫరెంట్ రాలేదు.
ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికి సేమ్ సబ్జెక్ట్ చెప్తారు, సేమ్ క్లాస్ లో కూర్చుంటారు, సేమ్ క్లాస్ టైమింగ్స్, సేమ్ డే లో ఉండేది అందరికి 24 అవర్స్. నాకు 24 అవర్స్, చైర్మన్ సార్కి 24 అవర్స్, మేడంకి 24 అవర్స్, మీకు 24 అవర్స్, అందరికి 24 అవర్స్. సేమ్ టైం, సేమ్ టీచర్స్, సేమ్ క్లాస్, బట్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్, మార్క్స్ అనేది డిఫరెంట్. ఎందుకు ప్రాబ్లం ఇక్కడ? మరి టీచర్స్ దా, లేదంటే చైర్మన్ వాళ్ళదా, లేదంటే మీకున్నటువంటి టైంలో ప్రాబ్లమా, లేదంటే సూర్యుడు భూమి ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమా? ఎక్కడ ప్రాబ్లం? ఎస్, అంటే అందరికి సేమ్ ఇస్తున్నారు, బట్ రిజల్ట్ అనేది డిఫరెంట్. దానికి ఏంటంటే సార్ స్టార్టింగ్ ఏం చెప్పారు? కొత్తగా క్రియేటివిటీ, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో రకంగా ఉంటది. దాంట్లో మీకున్నటువంటి టాలెంట్ ఏంటి ఒక్కసారి మీది మీరు చెక్ చేసుకోండి. మీరు దేంట్లో బెస్ట్, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవాలంటే ఏం చేయాలి? మీకున్నటువంటి టైంని ఇంకా ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా దేంట్లో ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా బెస్ట్ గా మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఒక్కసారి మీది మీరు ఆలోచించుకొని, మీది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని, దానికోసం ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక్కసారి సెర్చ్ చేయండి. ఆ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా దగ్గరికి వచ్చి కలవండి, లేదా నాకు ఫోన్ చేసి కూడా అడగచ్చు. నా నెంబర్ 9676004408. మళ్ళీ చెప్తాను, 9676004408. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవునా? ఇప్పుడు వేరే కొన్ని కార్పొరేట్ స్కూల్స్లలో పోతే మార్నింగ్ 4 o'clock నుంచి లేపి స్టడీ అవర్స్ అని అదని లోపల వాళ్ళకి ఉంటాయి కదా, ఏది రెసిడెన్షియల్ స్కూల్స్, సాయంత్రం రాత్రి 10 గంటల వరకు రుద్దుతూనే ఉంటారు, బట్టి పెట్టిస్తూనే ఉంటారు. ఇక్కడ అట్లా ఉందా? మీకు ప్రెషర్ ఉందా? లేదు. ఇక్కడంతా ఏముంది మనకి? ప్లెజర్, హ్యాపీనెస్ ఉందా? మరి జీవితాంతం ఇట్లనే హ్యాపీనెస్గా మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి కదా. బాగుంటుంది కదా, ఉంటుందా? ఎలాంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా జీవితాంతం మంచిగా ఉంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ఉండదా? కమాన్, స్పీక్ అవుట్. ఎస్, దానికి ఒక మంత్రం ఉంది నా దగ్గర, తెలుసా? నేను హిమాలయాస్ పోయినప్పుడు, హిమాచల్ ప్రదేశ్ పోయినప్పుడు అక్కడ ఒక యోగిని కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీకు జీవితాంతం ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ మంత్రాన్ని చదివావనుకో, నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, హ్యాపీగా ఉంటావు. నువ్వు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉంటారని చెప్పిండు. అది ఎవ్వరికి చెప్పలే. ఇక్కడ సార్ వాళ్ళు మంచి వాళ్ళు, మీరందరూ స్టూడెంట్స్ అంతా బాగా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారని మీకు చెప్తున్నా. ఓకేనా? ఒక్కసారి అవన్నీ బుక్స్ కింద పెట్టేసేసి ఓకే, చేతులు 2 చేతులు ఇలా పైకి ఎత్తండి, ఇలా ఊపండి, ఇలా అనండి, ఇలా. ఓకే, ఇప్పుడు నువ్వు చేయట్లేదు ఎందుకు? వద్దా నీకు మంత్రం? మరి ఎందుకు చేయట్లేదు? ఇట్లా ఊపు. ఎందుకు సిగ్గుపడ్డం? అందరు చేస్తున్నారు కదా. ఓకే, ఊపు ఇట్లా మంచిగా 2, లేకుంటే మంత్రం పనిచేయదు. ఓకేనా? ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చండి. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా కంటిన్యూ పీలుస్తూనే ఉండండి 1 గంట వరకు. ఆపదు. ఏమైంది? ఆపేసిండ్రు? ఎందుకు ఆపేసింది? 1 గంట వరకు అట్లా పీలుస్తూనే ఉంటారా? కమాన్, ఓపెన్ యువర్ ఎయిర్స్. గంట వరకు పీల్స్తూనే ఉండాలి. ఉంటారా? ఎందుకు ఉండద్దు? మంచి కదా, ఆక్సిజన్ మంచిది, లోపలికి పోతుంటే మంచిదే కదా. ఆక్సిజన్ మంచిది కదా, మరి పీలుస్తూనే ఉంటే మంచిదే కదా.
అట్లనే పీలుస్తుండగలమా మనం? ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? అంటే దాని ఉద్దేశం ఏంటంటే చెడు బయటకు పోతే మంచి లోపలికి వస్తుంది. చెడు బయటకు పోతే మంచి లోపలికి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన లోపల ఉన్న చెడునంతా మనం ఏం చేయాలి? బయటకు పంపించాలి. అది చెడు అని మనకు తెలియదు. అది మనం చేస్తున్నది చెడు అని మనకు తెలియదు. అది మనం కావాలనుకొని చేస్తున్నది కాదు. పర్పస్ఫుల్గా చెయ్యం మనం, కానీ చేస్తుంటాం. ఎందుకు చేస్తుంటాం అంటే మన పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు అట్లనే చేస్తుంటారు అన్నట్టు. అవునా కదా? ఇప్పుడు మనం బాగా చదువుతుంటాం, పక్క ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తున్నావు అబ్బా అంటే, చదువుకుంటున్నా, సార్ చెప్పిండు కదా, ఆయన కోట్ వేసుకొని వచ్చిండు, మంచిగా చదువుకోమని. చదువు ఊరుకో, ఎంతసేపు చదువుతావు నువ్వు, వేస్ట్, వాళ్ళకి అట్లా అని చెప్పిపోతారు. కథం మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. అవునా కదా? కాబట్టి చెడుని మనం బయటకు తోలితే మంచిది లోపలికి వస్తుంది. ఒకసారి ఒకతనికి 10 లక్షల రూపాయలు కావాలట. ఎంత కావాలి? 10 లక్షలు. 10 లక్షలు కావాలంటే ఎవరికి ఇస్తారు? ఎవరిస్తారు? ఫ్రెండ్ని అడిగినాం అనుకో, సపోజ్ ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది, ఇస్తాడు. ఇప్పుడు ఈ సార్ని అడిగిన, సార్ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఇస్తాడు. కానీ ఏం చేస్తాడు? మళ్ళీ 2వ నెల కాగానే 3వ నెల కాగానే, ఏం సార్ నా 10 లక్షలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడా? అడగడా? కానీ ఆయనకి ఏంటంటే ఎవరు అడగనోళ్ళు కావాలి. ఆయనకి డబ్బులు ఇవ్వాలి 10 లక్షలు, కానీ మళ్ళీ అడగద్దు. అట్లా ఎవరు ఇస్తారు? అట్లా ఇస్తారా? ఇస్తారు. మన దేవుడు తలుచుకుంటే ఇస్తాడు. ఇస్తాడా? ఇయ్యడా? దేవుడు తలుచుకుంటే ఇస్తాడు. మనం గట్టి కోరుకుంటే ఇస్తాడు అని ఏం చెప్పిండట? నేను దేవుణ్ణి అడుగుతా. ఎవరిని అడుగుతాడు? దేవుణ్ణి అడుగుతా అని చెప్పేసేసి ఇక్కడ పక్కన దగ్గర ఏ టెంపుల్ ఉంది? హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్. హనుమాన్ అయితే గదతో కొడతాడు. ఏం చేస్తున్నారు అని అంటాడు. ఇక్కడ కంటేశ్వర టెంపుల్ ఉంది, శివుడు అయితే బోలా ఇచ్చేస్తాడు, వెంటనే ఇస్తాడు. ఇయ్యడా? కాబట్టి ఇస్తాడు. గదతో కొట్టే పరిస్థితి ఉండదు అక్కడ. వెంటనే టెంపుల్కి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఏమని? స్వామి, నాకు ఒక ఎంత కావాలి? 10 లక్షలు కావాలి వారం రోజులల్లో. ఎన్ని రోజులల్లో? వారం రోజులల్లో నాకు ఒక లాటరీ తలిగేటట్టు చెయ్యి. ఏం చేయాలి? లాటరీ ఇస్తే మళ్ళీ అడుగుతారా? లాటరీ వాడు అడగడు కదా. ఈయన ఒక లాటరీ వస్తే కథం, ఇక పైసలు ఈయనే అడిగేటోడు ఉంటాడు. నాకు లాటరీ ఇప్పి అని అప్లికేషన్ పెట్టుకొని వచ్చాడు. ఎన్ని రోజులు టైం ఇచ్చిండు? 1 వీక్. ఈరోజు సాటర్డే, మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి టైం ఇచ్చాడు. లాటరీ వచ్చిందా? రాలే. పోయిండు దేవుడికి. దేవుడా, నేను ఏం చెప్పినా 10 లక్షలు నాకు లాటరీ ఇవ్వమని చెప్పిన, నువ్వు పట్టించుకుంటలేవు. ఈసారి మాత్రం సీరియస్గా చెప్తున్నా, పట్టించుకోకుంటే మాత్రం బాగుండదు. ఒక వారంలో ఏం రావాలి? లాటరీ, 10 లక్షల లాటరీ తలగాలి నాకు బెదిరించింది. మనం కూడా అంతే కదా. అమ్మ వాళ్ళకి ఏం చేస్తామంటే మనం, అమ్మ నాకు ఇది కావాలంటాం ఫస్ట్. తెల్లారి వరకు వాళ్ళు కామ్ ఉన్నారనుకో, నువ్వు ఇప్పిస్తావా అమ్మ అంటారా? అంటారు. కాబట్టి ఈసారి దేవుడికి ఏమి ఇచ్చిండు? ఆయన అల్టిమేటం, వార్నింగ్ ఇచ్చిండు. నెక్స్ట్ వీక్ వరకు తలగకుంటే బాగుండదు. నెక్స్ట్ వీక్ వరకు వచ్చిందా? రాలే. మళ్ళీ పోయిండు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను పిచ్చోని అనుకుంటున్నావా? వట్టిగా వస్తా అనుకుంటున్నావా? అరే నాకు అవసరం ఉన్నది, నీకు 10 లక్షలు అడిగితే లాటరీ ఇవ్వమంటే ఇస్తలేవు. ఎట్లా కనిపిస్తున్నా? పిచ్చోడి దగ్గర కనిపిస్తున్నా. నెక్స్ట్ టైం వరకు ఇవ్వకుంటే మాత్రం నీ కడపకు తలకాయ వల్ల కొట్టుకొని చచ్చిపోతానని నేను చెప్తున్నా. నేను అంతే కదా. మన అమ్మ వాళ్ళు ఇంకో రోజు కూడా మనకు అది ఇప్పలేదనుకో, ఏం చేస్తావు? నీ పేరేంది? ఏం పేరమ్మా? శ్రీజ. భోజనానికి రా, నేను తినా. అంతే కదా. హంగర్ స్ట్రైక్ బెదిరిస్తాం. ఇస్తావా? ఇవ్వవా? మనకు అబద్ధం చెప్తుంది అమ్మాయి. అవునా కదా? మనం అట్లా చేస్తాం కదా. మనకు బాగా కోపం వస్తే నేను తినపో, హంగర్ స్ట్రైక్. ఇప్పుడు దేవుడికి ఏం చేసిండు? ఆయన గట్టిగా బెదిరించి వచ్చిండు. ఈసారి లాటరీ రాకుంటే నా తలకాయ కడప కొట్టుకొని చచ్చిపోతాను నేను. ఇక కథం.
ఇక 1 వీక్ అయింది, వచ్చింది ఆ లాటరీ రాలేదు. ఇక ఇంటిలోకి చెప్పిండు నేను పోతున్నా, ఇక నేను వస్తాను, హోప్ పెట్టుకోకుండా శివుడి దగ్గర తలకాయ కొట్టుకుంటాను అన్న, తలకాయ కొట్టుకుంటా పోయి చచ్చిపోతా, ఇక మళ్ళీ నా గురించి మీరేం ఆలోచించదు. పెళ్ళామన్నది పో, నువ్వు ఎప్పుడు ఎట్టనమంటావు పో. పోయిండు. పోయి ఇక దేవుడికి చెప్పిండు, నేను చెప్తే నువ్వు వినలేదు, నన్ను పిచ్చోడు అనుకున్నావు, నేను ఎంత సీరియస్ నీకు అర్థమైతే లేదు, నేను చెప్పిన లాటరీ ఇప్పిమని చెప్పిన, నువ్వేమో ఇప్పించిండా, ఇప్పిస్తలేవు. కాబట్టి నేనేమన్నా లాస్ట్ టైం అల్టిమేటం ఏమి ఇచ్చిన, ఎక్కడ కొట్టుకుంటా అన్న తలకాయ, కడుపక్క తలకాయ కొట్టుకుంటా అన్న. అయినాగా నువ్వు నేను అబద్ధం ఆడినా అనుకుంటున్నావు, నేను నిజంగానే చెప్తున్నా తలకాయ కొట్టుకుంటాను. ఇక పట్ట 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 తలకాయ కొట్టుకుంటుంటా. అప్పుడు వెంటనే సినిమాలో టన్ 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 గంటలని మోగుతాయి. మోగి వెనుక నుంచి ఒక శబ్దం వినిపించింది, అమరీష్ పురి ఉందా, ఒరే పిచ్చోడా ఫస్ట్ లాటరీ టికెట్ అయితే కొనరా అన్నాడు దేవుడు. ఏమన్నాడు అంటే వీడు లాటరీ టికెట్ కొనుక్కోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెడతాం. అట్లాగే మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంటుంది. ఏం చేయాలి దానికి? హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే బ్రెయిన్కి హార్డ్ అంటావో బ్రెయిన్ దాన్ని పక్కకు పెట్టి అంటారు, అంటదా అన్నది. ఫస్ట్ దాన్ని పక్కకు పెట్టేసాయి, నువ్వేం చేయాలి? స్మార్ట్ వర్క్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, దాన్ని నువ్వు ప్రేమించాలి. ఫస్ట్ నువ్వు ఏదైతే చదువు ఉంటుందో దాన్ని ప్రేమించాలి. ఇదంతా ఇప్పుడు వాడు ఎమోషనల్, వాడికి ఏం కావాలి? ఒక లాటరీ కావాలి, 10 లక్షలు, దాన్ని ఫీల్ అయ్యిండు, 10 లక్షలు కావాలన్నాడు. కానీ దానికి ఏం చేయాలి? ఫస్ట్ లాటరీ టికెట్ కొనుక్కోవాలి. కొనుక్కోకుండా ఏమైండు? ఎమోషనల్గా ఫీల్ అయితే అది కావాలని కొట్టుకుంటాను. అర్థమైందా? కాబట్టి మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి మనం వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తాం, అమ్మని నాన్నని అందరినీ డిస్టర్బ్ చేస్తాం. డిస్టర్బ్ చేస్తే లాస్ట్కి ఏమైందంటే మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అవునా కాదు సార్? నువ్వు అంటే మనకి మదర్ అంటే ఎలా ఉంటుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగా అంటే మంత్స్ బేబీ ఉన్నప్పుడు, నెలల బేబీ ఉన్నప్పుడు నాకు కంటిన్యూ మోషన్స్ అవుతున్నాయి, వీక్ అయిపోతున్నా, ఏం తాగిపించినా ఏం వేసినా ఆగుతలేదు. మా ఊరు నిజామాబాద్ దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో పోతున్నరని చిన్న విలేజ్, వాల్గోడ్ దగ్గర. బస్సు ఎక్కాలంటే అక్కడి నుంచి వచ్చి దర్పల్లికి వచ్చి దర్పల్లిలో బస్సు ఎక్కాలి, అక్కడి వరకు బస్సు లేదు. ఇంకా కంటిన్యూ మోషన్స్ అవుతున్నాయి. దాన్ని ఏమంటారు అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. ఏమంటారు? ఇంటాలరెన్స్ అంటే మదర్ మిల్క్ పడదు. మదర్ మిల్క్ తాగితే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయిపోతాయి. అది ఇప్పుడు తెలిసింది, అప్పుడు లేదు కదా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు లాక్టోస్ ఫ్రీ మిల్క్ వస్తుంది. ఏం దొరుకుతుంది? లాక్టోస్ ఫ్రీ మిల్క్ దొరుకుతుంది. డాక్టర్లు ఏం చేశారంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే పిల్లలకి ఆ మిల్క్ తాగిపించండి అని చెప్పేసి ఆ ప్యాకెట్స్ కానీ ఆ బాక్సెస్ కానీ తీసుకొచ్చి అవి తాగిపించాలి. పిల్లలకి ఎమోషన్స్ కావు. కానీ అప్పుడు మా అమ్మకు తెలియదు కదా, చెప్పేవాళ్ళు లేరు, ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. మోషన్స్ అవుతున్నాయి. ఇంకా నిజామాబాద్ తీసుకుపోదామంటే మా నాన్న సరే అని చెప్పేసి బండి కట్టుకొని నిజామాబాద్ తీసుకున్నారు. నిజామాబాద్ వరకు పోదామంటే ఎక్కడి వరకు రావాలి? దర్పల్లి వరకు వచ్చి బస్ ఎక్కాలి. బయలుదేరి బండిలో దర్పల్లి వరకు వచ్చింది. దర్పల్లి వరకు వస్తే దర్పల్లిలో హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ దగ్గర బస్సెస్ ఆగుతాయి. అప్పుడు అక్కడ మా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇది నిజంగా జరిగింది. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏడుస్తుంది ఆమె కంటిన్యూ. దేవుడి సైడ్ హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చున్నది కదా, హనుమాన్ సైడ్ చూసి తల్లిలు ఏమనుకుంటారు? స్వామి నన్ను తీసుకుపో, కానీ నా బిడ్డని బతికి నన్ను తీసుకుపో అంటే తన ప్రాణాన్ని వదిలేస్తా అంటుంది మా అమ్మ. నన్ను తీసుకుపో స్వామి, నా బిడ్డని బతికి స్వామి.
ఏడుస్తుంది ఏడుస్తుంది. అటు నుంచి పోయే ఒకతను చూసిండు అన్నట్టు. చూసి, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కొడుకు ఇట్లా 3 రోజుల నుంచి కంటిన్యూ మోషన్స్ అవుతున్నాయి, ఏమి ఇచ్చినా తగ్గట్లేదు. అప్పుడు ఏముంది, అప్పుడు అన్ని ఆయుర్వేదిక్, ఎవరో చిన్న చిన్న డాక్టర్లు అక్కడ ఉండేవాళ్ళు. ఏమి ఇచ్చినా తగ్గుతలేదు. ఎట్లా అంటే, అమ్మ ఏడవకమ్మ, నీకు నా మీద నమ్మకం ఉంటే నువ్వు రా, నా దగ్గరికి రా, నేను ఇస్తాను నీకు అని చెప్పి తీసుకొని పోయి ఆయన పాలల్లో కలిపి ఒక చిన్న ఇంత పొట్లం ఉన్నదాన్ని తీసి పాలల్లో కలిపి తాగిపించమ్మా. తాగిపించిన తర్వాత 5-6 గంటలు ఇక్కడ కూర్చోమ్మా, ఏం పర్వాలేదు, కావాలంటే తిండి పెడతాను, నువ్వు ఏడవకు, నువ్వు కూర్చో, నీ కొడుకు బాగా కదా. ఆ 5-6 గంటల్లో ఫస్ట్ ఒక 1 అవర్ కాగానే మోషన్స్ ఆగిపోయింది. 2 గంటలు కాగానే అప్పుడు ఆయన చెప్పిండమ్మా, నీ పిల్లకు ఇప్పుడు నీకు బిడ్డకు పాలి అంటే, మా అమ్మ నాకు మిల్క్ ఇచ్చింది. తర్వాత మోషన్ కాలేదు. ఆయన ఏం చేసిందంటే మళ్ళీ ఇంకో 2 పొట్లాలు ఇచ్చి, నీకు మళ్ళీ ఇటువంటిది వస్తే నువ్వు నీ బిడ్డకి ఇయ్యమ్మా అని చెప్పి ఆమెకు ఫుడ్ పెట్టి ఆయన పంపుతుంటే మా అమ్మ ఆయన కాళ్ళ మీద పెట్టారు. ఎందుకు? నా బిడ్డను బతికిచ్చిన, నా బిడ్డను బతికిచ్చిన స్వామిని ఆయన కాళ్ళ మీద పడి మొక్కి ఊరికి నన్ను తీసుకుంటాను. ఇది మా అమ్మ చెప్తుంటే దాదాపు మా అమ్మ నాకు ఒక 10 సార్లు నాకు చెప్తుంటుంది ఆమె లైఫ్లో. 10 సార్లు ఏడ్చేది నాకు ఇది చెప్పినప్పుడు. అంటే తల్లులు ఎట్లా ఉంటారు? మదర్ అంటే మనకి ఫుడ్. ఏంటిది? మనకి ఫుడ్. ఫాదర్ అంటే ఏంటి తెలుసా? మన డ్రెస్ అండ్ మన పైన ఉన్న కప్పు. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం కాకుండా పడకుండా కాపాడేది మన ఫాదర్. ఇప్పుడు వర్షంలో మనం నిలబడితే తడుస్తాం, తడవకుండా పైన కప్పు లాంటి వాడు ఫాదర్. మన డ్రెస్సెస్ ఫాదర్ అంటే మనని కాపాడేవాడు. మదర్ ఏమో మనకి ఫుడ్. ఆమె ఎప్పుడు అట్లాగా ఆలోచిస్తుంది. మీరు ఎప్పుడన్నా కానీ ఇంటికి వెళ్ళినప్పుడు రారా భోంచేద్దాం అంటదా నదా? నువ్వు టిఫిన్ తీసుకోకుండా వస్తే మీ నాన్నని ఫోర్స్ చేసి తిట్టి ఏడ్చి నీకు టిఫిన్ బాక్స్ పంపిస్తుందా? పంపించదు. నాన్న ఒక్కోసారి ఏమంటాడంటే, నాకు టైం లేదు, నేను పోను అంటే కూడా నాన్నని తిట్టి కోప్పడి నువ్వు ఇయ్యు, లేకుంటే పిల్లగాడు తినకుండా ఉంటాడు అని పంపిస్తాడు. అది మదర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం మదర్ని, ఫాదర్. మా మదర్ని నేను జీవితాంతం నా దగ్గర ఉంచుకున్నాను. ఇప్పుడు లేదు. నాకు బాధ అవుతుంది. నేను ఇంటికి వెళ్తే ఆమె గురించి వెతుక్కుంటా, అయ్యో అమ్మ ఎక్కడుందని. మా అమ్మ పోయిన తర్వాత 3 months వరకు నేను మనిషిని కాలేదు తెలుసా. ఇంట్లో ఆమె చూస్తుంటే ఆమె అక్కడ కూర్చున్నట్టు కనిపించేది నాకు. మదర్ అంటే ప్రేమ, ఒక నమ్మకం. అవునా కాదు? ఇప్పుడు నేను ఆ టైంలో మా మదర్ ఉన్నప్పుడు, ఆ టైంలో నేను ఏ టైం పోయినా కానీ, సపోజ్ మా ఆవిడ బాగా అలసిపోయి నిద్రపోతే కూడా నేను డోర్ తీయగానే, అరే ఇంత రాత్రి అయింది ఏందిరా వచ్చినాం, అన్నం తింటావా అంటుండే. అమ్మ నాకు ఆకలి అవుతుంది, నేను తింటానమ్మా అంటే, లేకుంటే అప్పటికప్పుడు లేచి ఆ ఓల్టేజ్లో కూడా ఓపిక తెచ్చుకొని లేచి ఆ వండి నాకు పెట్టేది. అది మదర్ అంటే. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. మీ టీచర్స్ దగ్గరికి ఇక్కడికి పంపించి వాళ్ళు ఫీజులు కడుతున్నారు. మీ నాన్న ఫీజులు కడుతుంటే ఎందుకు కడుతున్నాడు? ఏం అవసరం? మీరు పొద్దున పెరిగితే, మీరు సంపాదిస్తే ఏమొస్తుంది ఆయనకి? ఏమొస్తుంది చెప్పు? ఇప్పుడు సపోజ్ మీరు డాక్టర్ కావాలంటే మీ నాన్న ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు. అదే 1 కోటి రూపాయలను బ్యాంకులో వేసుకుంటే నెలకు 60,000 ఇంట్రెస్ట్. ఎంత వస్తుంది? నెలకు 60,000. మీరు ఇస్తారా అంతా డాక్టర్ అయిన తర్వాత మీ నాన్నకి? చాలామంది పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులని చూసుకోకుండా వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎస్, అంటే మనం ఎమోషనల్గా, మనం ఎప్పుడు కానీ ఎమోషనల్గా ఫీల్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఏముండాలి? సెల్ఫ్ అవేర్నెస్. మనం అంటే ఏందో తెలియాలి. అసలు నువ్వంటే ఎవరు? హూ ఆర్ యూ? చెప్పు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, నువ్వెవరు అంటే వెంకట్రావు. ఇంకా అడిగారు అనుకో, హూ ఆర్ యూ అంటే ఆమె నేషనల్ సెక్రటరీ ఇంపాక్ట్. ఇంకా అడిగారు అనుకో, హూ ఆర్ యూ?
ఏం చెప్తాం? ఏం చెప్పాం మనం, అవునా కాదు? కానీ ఒక మనిషికి తన లోపలికి తను చూసుకుంటే ఎన్నో తెలుస్తాయి. నువ్వేంటి అసలు? వర్షం స్టార్ట్ అయినట్టు నువ్వేంటి, నీ లోపల ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, అది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని ఫస్ట్ కనుగొనాలి. ఏం చేయాలి? ఫస్ట్ కనుగొనాలి. అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఏముండాలి? కంట్రోల్. మనం ఎక్కడి వరకు ఆగాలి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు అమ్మతో మనం గొడవ పడుతున్నాం, గొడవ పడ్డప్పుడు ఎక్కడి వరకు మనం ఆపాలి? బాగా బాధపడేట్టు ఆమె ఏడ్చేటట్టు నువ్వు గొడవ పడ్డావు అనుకో, ఎట్లుంటుంది? కాదు కదా. కాబట్టి ఏంటంటే ఆమె బాధపడకుండా ఉన్నంత వరకు, ఇప్పుడు నీ ఫ్రెండ్తో నువ్వు గొడవ పడతావు, ఎక్కడి వరకు పడాలి? ఎక్కడి వరకు పడాలి నువ్వు గొడవ? అంటే నీ ఫ్రెండ్షిప్ చెడిపోనంత వరకు గొడవ పడాలి. అది సెల్ఫ్ ఏంటిది? ఇది కంట్రోల్. సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత ఏం కావాలి మనకి? కంట్రోల్. ఏంటంటే నీకు నువ్వుగా ఏందో తెలిసినప్పుడు కంట్రోల్ ఎక్కడ చేసుకోవాలనేది తెలియాలి. సెల్ఫ్ కంట్రోల్. ఎక్కడి వరకు మనం మాట్లాడాలి, ఎక్కడి వరకు గొడవ పడాలి, ఎక్కడి వరకు అడగాలి, ఎక్కడి వరకు మనం జాగ్రత్త పడాలి. ఇది సెల్ఫ్ కంట్రోల్. దీని తర్వాత ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు నువ్వు కావాలి, పేరేంది? రిషబ్. ఎస్, అప్పుడు నువ్వే కదా సాల్వ్ చేసి. ఇప్పుడు రిషబ్ ఉన్నాడు, రిషబ్కి టాలెంట్ ఉంది, అవునా కదా? అప్పుడు ఆయనకి ఏం కావాలి? సెల్ఫ్ మోటివేషన్ అనేది ఆయన చూసుకోవాలి. ఇప్పుడు ఆయనకి నేను చెప్పాను కదా, ఇప్పుడు వాడు లాటరీ కావాలన్నాడు, కానీ లాటరీ టికెట్ కొన్నాడా? కొనలేదు. అట్లా ఇప్పుడు ఈయన దగ్గర బోల్డ్ అంతా టాలెంట్ ఉంది, కానీ ఏం చేసిండు? జీవితాంతం ఒక చిన్న క్లర్క్గా బతికిండు. మిస్టేక్ ఎవరిది? ఇప్పుడు నీకు టీచర్స్ బాగా చెప్పిండ్రు, మీ మదర్ వాళ్ళు బాగా ఇచ్చిండ్రు, నీకు నాలెడ్జ్ ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, చెప్పిండ్రు, చదువు చెప్పించారు, అన్నీ చెప్పించారు. కానీ ఏమైంది? ఈయన ఒక క్లర్క్గా పోయాడు. యాక్చువల్గా ఏం కావాల్సినోడు? ఒక డాక్టర్ కావాల్సినోడు, ఒక క్లర్క్గా పోయిండు. మిస్టేక్ ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది మిస్టేక్? అమ్మ నాన్న దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? నువ్వు అది అట్లా అవుతావని కాదు, ఏమనుకోకు, ఎగ్జాంపుల్ దగ్గర. అంటే మనకి ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్, అవునా కాదు? తర్వాత ఏం కావాలి? నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఏం కావాలి? డిసిప్లిన్ కావాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నువ్వు ఏం చేయాలనేది నీకు మోటివేషన్, నీది నువ్వు మోటివేషన్ ఇచ్చుకుంటున్నావు. ఎస్ ఆర్ నో? నువ్వు మరి ఆ మోటివేషన్కి తగ్గట్టుగా డిసిప్లిన్ ఉండాలి కదా. నువ్వు టార్గెట్ పెద్దగా పెట్టుకున్నావు, డాక్టర్ అవుతా అనుకున్నావు, కానీ డిసిప్లిన్గా చదవాలి కదా. నువ్వు రోజు పొద్దున 9 గంటలకు లేపి ఊపి 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 లేపి, ఇక్కడ ఎన్ని గంటలకు స్కూలు మీకు? 9కి స్కూలు. 8 గంటల నుంచి మీ అమ్మ స్టార్ట్ చేస్తుంది, లేవురా 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 స్కూల్కి పోవాలి, లేవురా తయారు కావాలంటే 8:30 లేచి దెబ్బ 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 గుంతలు పోసుకొని తయారు వస్తే సెల్ఫ్ డిసిప్లిన్. అది ఎవ్వరు మనని కానీ ఈ టైంకి లేవు అని కానీ, ఈ టైంకి చదువుకో అని కానీ, ఈ టైంకి ఇది చెయ్యు అని కానీ మనకు చెప్పొద్దు. ఎందుకు తెలుసా? మీరంతా 7th క్లాసు అంటే మనకి నాలెడ్జ్ వచ్చిందా రాలేదా? మీకు సెల్ఫ్గా చదువుకోవాలని ఒక మోటివేషన్ ఉందా లేదా? గోల్ ఉందా లేదా? గోల్ అంటే గోలా కాదు, గోల్. ఓకే, అట్లా మనకేంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఇవి ఉంటే మనకి ఎమోషనల్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఎమోషనల్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఎమోషనల్గా ఎక్కడైనా సరే, ఏ పరిస్థితులు అయినా సరే కంట్రోల్గా ఉంటాం. సపోజ్ ఈ ఏజ్ పిల్లగాడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు, పేరేంటి? అతర్ అన్నాడు, బండి పట్టుకొని అని పోతున్నాడు. యాక్చువల్గా ఈయన బండి నడపాల్సిన ఏజా కాదు. బండి ఏ ఏజ్కి నడపాలి?
18కి నడపాలి. ఇది మనకు గుర్తుంది కదా. కానీ ఈయన ఏం చేశానంటే వాళ్ళ మామ వచ్చిండు, మామ మామ బండి మామ 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 నడిపిస్తామంటే వాళ్ళ మామ ప్రేమతోనే పోరా అంటే డ్రర్ అని పోతుంటే పోలీస్ ఆపిండు. ఆపి ఏమడుగుతాడు ఫస్ట్? లైసెన్స్. ఏమడుగుతాడు? లైసెన్స్ అడిగినప్పుడు అత్తరు ఏమంటాడు తెలుసా? నేను ఎవరో తెలుసా నేను? ఆయన ఏమడిగిండు? ఆయన నువ్వెవరని అడిగిండా? ఏమడిగిండు? అది ఉన్నదా నీ దగ్గర? లేదు. లేనప్పుడు యూ ఫీల్ అయ్యో నా దగ్గర లేదు సార్, సారీ సార్, మా మామ బండి ఏదో నాకు నడిపించాలని షోక్ సార్, అందుకే తీసుకొచ్చిన సార్. రిక్వెస్ట్ చెయ్యు. అవునా కదా? అది ఎమోషనల్ కంట్రోల్. మనం కంట్రోల్ చేసుకుంటాం. లేకుంటే ఆయన లైసెన్స్ అడగానే నేను ఎవరో తెలుసా నీకు, అసలు నీకు ఉద్యోగం ఉండాలా లేదా చెప్పు ఫస్ట్ అన్నాం అనుకో, నీకు ఎమోషనల్ కంట్రోల్ ఉన్నట్ట లేనట్టు. కాబట్టి ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ అనేది మన దగ్గర నుంచి ఉంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఫుల్ సెల్ఫ్ సఫిషియెంట్ సెవెంత్ నుంచి మనం తెలిసిపోయింది, మనకంతా లైఫ్ ఏంది తెలిసిపోయింది, మన చుట్టుపక్కల చూస్తున్నాం. దీంతో పాటు సోషల్ అవేర్నెస్ కూడా రావాలి. ఏం రావాలి? అవేర్నెస్. ఆ సోషల్ అవేర్నెస్లోనే మనకి చెత్త ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయద్దు, ఎట్లా మాట్లాడాలి. పక్కన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక గుండె జబ్బు వచ్చి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఉంటాడు పక్కింట్లో. మనం ఏం చేస్తాం తెలుసా? ఏం పెడతాం? పెద్దగా సౌండ్ పెట్టేసేసి డీజే